ప్రస్తుతం నెల్లూరు హెలిప్యాడ్ దగ్గర కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ కానున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ చేరుకుంది ఇక్కడికి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దగ్గర నుండి ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత రైట్, నెల్లూరు హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతో ఆలోచనలు చేసి కుట్రలు పన్ని హెలిప్యాడ్ని నగరానికి దూరంగా ఒకే ఒక్క రోడ్డు దానికి అప్రోచ్గా ఉండే విధంగా ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ నాయకులు కానీ ఎవ్వరూ అక్కడికి చేరుకోని పరిస్థితిని కల్పించి ఒక హెలిప్యాడ్ వద్ద పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం అదే హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఖచ్చితంగా తేడా గమనించవచ్చు. గతంలో హెలిప్యాడ్ వద్దకు పార్టీ నాయకులు కానీ లేకపోతే ఆయన చూడడానికి కానీ అభిమానులు ఏ రకంగా తరలి వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన కుట్రలు, కేవలం అక్కడికి 10 మంది మాత్రమే రావాలి అంటూ ఆంక్షలు విధించిన నేపథ్యం. ఎవరు కూడా ఇంతకుముందు మన విజువల్స్లో చూసాం, అక్కడికి వచ్చిన ప్రజల్ని అభిమానుల్ని వెనక్కి పంపేయడానికి పోలీసులు పడిన పాట్లు అన్నీ కూడా గమనించాం. ప్రస్తుతం హెలిప్యాడ్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ల్యాండ్ అయ్యారు. సో ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన కలుసుకుంటారు. తాము మద్దతుగా ఉన్నామంటూ ఆయనకు మద్దతు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా ఆయన వెళ్తారు. పూర్తిగా ఆంక్షల నేపథ్యంలో కేవలం 10 మంది మాత్రమే హెలిప్యాడ్ వద్ద ఉండాలి. ములాఖత్కి కేవలం 3 మాత్రమే అనుమతి ఉంది. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తామంటూ ఆంక్షల వలయం సృష్టించారు. మొత్తం నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ఒక ఎజెండాగా, ప్రజా ఆదరణను అడ్డుకోవటమే ఒక ప్రధాన ఎజెండాగా, తమ వైఫల్యాలను బయటకు ఎవరు చెప్పకూడదు. సో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకుని అది ఆయన దృష్టికి తీసుకెళ్ళకూడదు అనే ఒక కుట్రతో ప్రభుత్వం చేసిన ఈ చర్యలను ప్రజలందరూ కూడా గర్హిస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం నెల్లూరు హెలిప్యాడ్ వద్దకి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మరి కాసేపట్లోనే చాపర్ నుంచి దిగుతారు. కేవలం 10 మందికి మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తున్నాం చాపర్ నుంచి దిగి ముందుకు వెళ్తున్న దృశ్యాలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఆయన ఆలింగనం చేసుకుని ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు హెలిప్యాడ్ వద్ద నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదేది పార్టీ కార్యక్రమం కాదు, లేదంటే ఏ రైతులో లేకపోతే ఏ ప్రజలో ఆందోళన చేస్తుంటే వాళ్ళని కలవడానికి వెళ్తున్న కార్యక్రమం కాదు. పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంట్లో పరామర్శించడానికి వెళ్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించడం, మరి ఏ రకమైన పరిపాలన ఇది అంటూ ప్రజలందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు హెలిప్యాడ్ వద్ద ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను స్వాగతించిన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అలాగే కారుమూరి నాగేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. కేవలం 10 మందికి మాత్రమే అనుమతినిచ్చి ఆంక్షల వలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తుండడాన్ని పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు నెల్లూరులో. ఇది ఎమర్జెన్సీయా అనే విధంగా వేల సంఖ్యలో పోలీసులను మోహరించి అడుగడుగున బ్యారికేడ్లు, చెక్ పోస్టులు, ముళ్ళ కంచెలు, అలాగే ప్రజలు తరలి వస్తారని తెలిసి వారు రాకుండా రోడ్లని తవ్వేసిన పరిస్థితులు దేశంలో మరి ఎక్కడా ఉండవు అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు హెలిప్యాడ్ వద్ద ప్రత్యక్ష ప్రసారం మనకు కనిపిస్తోంది. నెల్లూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెలిప్యాడ్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ మనం ఉదయం నుంచే చూస్తున్నాం. అక్కడికి ఎవరిని అనుమతించకుండా రోప్ పార్టీని ఏర్పాటు చేసి అందరినీ కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రజల గుండెల్లో ఉన్న అభిమానాన్ని, ఆదరణని ఏ రకంగా వీళ్ళు అడ్డుకోగలరు అనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎవర్రా మనల్ని ఆపేది,
పదండి బయటికి రండి అంటూ తమ అభిమానులకు కార్యకర్తలకు పార్టీ నాయకులకు పిలిపిస్తే గనక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. గత 5 సంవత్సరాల పాలనలో ఏ నాయకుడి పర్యటనని ఏ రకంగా అడ్డుకోకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించిన గత ప్రభుత్వానికి ప్రస్తుతం తమ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్తున్న ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని ఏ రకంగా ఆంక్షల వలయంలో పోలీసులను ఉపయోగించి కంచెలు, బ్యారికేడ్లు, చెక్ పోస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో మరి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక ఉదాహరణను సెట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మీరు ఇదే విధంగా చేయాలి, నాయకుల్ని ఎవరిని కూడా పర్యటనలకు అనుమతించకూడదు అనే ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అనేది చాలామంది నాయకులు కూడా ఉదయం నుంచి వాళ్ళ అభిప్రాయాల్ని వెలువరుస్తూ మాట్లాడిన నేపథ్యం కూడా మనకు కనిపించింది. రైట్, మా కరెస్పాండెంట్ సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు, ముందుకు కదలబోతున్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఉదయం నుంచి కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ కనిపిస్తోంది. అక్కడ ప్రజలెవరు, అభిమానులు కూడా అక్కడికి రాకుండా రోప్ పార్టీని ఏర్పాటు చేసి వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, కొద్దిసేపటి కిందటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. వాస్తవానికి ఇక్కడికి కూడా అనేక ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆ ఒక్కొక్క నియోజకవర్గం నుండి 2 మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. కేవలం మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు మాత్రమే స్వాగతం పలికిన. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఆ జిల్లా పరిషత్ ఆ చైర్పర్సన్, అదేవిధంగా ఎమ్మెల్సీ మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సంజీవ, కొద్దిమంది నాయకులు మాత్రం అనుమతించారు. ఇటువైపు పొలాల నుండి దాటుకొని మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినా సరే పోలీసులు అప్పటికే ఈ చుట్టూ కేవలం హెలిప్యాడ్ చుట్టుపక్కల ప్రాంతంలోనే దాదాపుగా 400 మంది పోలీసులు ఇక్కడ హెలిప్యాడ్కి, అదేవిధంగా నెల్లూరు జైలుకి సంబంధించినటువంటి ఈ మధ్యలో కేవలం ఈ 1 కిలోమీటర్ పరిధిలోనే దాదాపుగా 400 మంది పోలీసులను పెట్టి మరి నియంత్రించినటువంటి పరిస్థితి. జనాన్ని ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా ఉదయం నుండి కూడా ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా జనాన్ని ఏ విధంగా నియంత్రించాలి, జనాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, జనం రాకుండా ఏ విధంగా ఆంక్షలు విధించాలనే ఉద్దేశంతో ముళ్ళ కంచెలు వేశారు, ఇనప కంచెలు వేశారు, ఇనప బారికేడ్లు పెట్టారు, రోడ్లన్నింటినీ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి. మొత్తం నెల్లూరు నగరంలోకి సామాన్య ప్రజలు కూడా ఇతర వాళ్ళ రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం లేకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. అనేక ఆంక్షలు, నిర్బంధాలు, అణచివేత ధోరణి అన్నది చాలా స్పష్టంగా పోలీస్ చేత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా ఇటువంటి జరిగినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు పర్యటనకు వస్తున్నారంటే ఇది కేవలం 2 తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పరామర్శించడానికి వస్తున్నారు. ఒకరు 17 అక్రమ కేసులు పెట్టి ఆ సంబంధం లేనటువంటి కేసుల్లో ఇరికించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాతులో కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు, గూండాలు, మూకలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి హత్యాయత్నం ప్రయత్నించారు. అటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అయితే ఈ దాదాపుగా ఇక్కడ నెల్లూరు జైలు దగ్గర నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళేటువంటి మొత్తం రోడ్లన్నింటినీ కూడా పోలీసులు బ్లాక్ చేశారు. ఇవాళ ఉదయం నుండి కూడా ఈ ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా, నెల్లూరు నగరానికి ఎవరిని రానివ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ఖచ్చితంగానే సహజంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, శ్రేణులంతా కూడా, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేట ప్రయత్నం ప్రతి ఒక్కరికి కూడా 2 రోజుల నుండి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచుల దగ్గర నుండి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, మీరు కానీ వస్తే నెల్లూరు వస్తే అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం అంటూ
బెదిరింపు ధోరణి అన్నది ఇవాళ ఉదయం నుండి కూడా అదే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది ఈ ఆంక్షలన్నింటినీ అణచివేతలన్నింటినీ కూడా అధిగమించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ఆ నెల్లూరు జైలు దగ్గరికి వెళ్తారు. ఈ జైలు వాస్తవానికి ఈ హెలిప్యాడ్ను కూడా గతంలో వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన రావాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరగకుండా ప్రభుత్వం అధికార పక్షం తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసింది. హెలిప్యాడ్ని ఖరారు చేయలేదు. అడిగినటువంటి హెలిప్యాడ్ని ఇవ్వకుండా అడవి మధ్యలో ఉన్నటువంటి ఈ హెలిప్యాడ్ని కూడా ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ హెలిప్యాడ్ని సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మార్గం లేకపోతే మార్గాన్ని వేసుకున్నటువంటి పరిస్థితి, రోడ్డును నిర్మించుకున్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, కేవలం ప్రభుత్వం ఏర్పడినటువంటి 13 నెలలకే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఎలాంటి ఆంక్షలు ఎలాంటి నిర్బంధాన్ని అనుసరిస్తుందో అమలు చేస్తుందో అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా విపరీతమైనటువంటి ప్రజాదరణ కనిపిస్తుంది. అటు పొదిలి, రాప్తాడు, ఆ రెంటపాళ్ళ, అదేవిధంగా బంగారపాలెం, ఏ జిల్లాకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమస్య మీద వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఆ జనాన్ని చూసి కడుపు మంట అన్నది అధికార పక్షానికి పాలక పక్షానికి ఏర్పడింది. దాంతో జనం రాకుండా అన్నది వాస్తవానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ పర్యటనలో కేవలం 100 మంది మాత్రమే ఉండాలంట. మొత్తం అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర 10 మంది ఉండాలి, జైలు దగ్గర 3 ఉండాలి. అంటే 113 మంది మాత్రమే ఉండాలని ఒక విచిత్రమైనటువంటి ఆంక్షలు. బహుశా ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇటువంటి ఆంక్షలు ఎక్కడ కూడా చూసి ఉండరు. 113 మందికి మించితే నాయకులందరిపైన కూడా కేసులు పెడతామంటూ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా సో దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుండి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో నెల్లూరు జైలు దగ్గరికి వెళ్తారు. అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. హరి రైట్ సతీష్.